పనిచేయం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కొట్లాడే వాళ్ళే ఎక్కువ. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్నాం, పార్టీలో నేనే సీనియర్ నాయకుడిని అని పదవుల పందెంలో ముందంజలో ఉంటారు. కానీ పార్టీ కోసం పనిచేయమంటే అందరూ వెనుకంజ వేస్తారని ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల ప్రచారం చూస్తే తెలుస్తోంది. తెలంగాణ పిసిసి పదవికి పోటీ పడిన నాయకులంతా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం జరిగే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు నువ్వా నేనా అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. తూటా లాంటి మాటలతో దాడులు చేసుకుంటున్నాయి. పంచ్ డైలాగులతో చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ దూకుడు కనిపించడం లేదు. ప్రచారంలో ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు కనుచూపు మేరలో బోతద్దం పెట్టి చూసినా జాడ కనిపించడం లేదు. ఎక్కడ తమకు మద్దతుగా ప్రచారం చేసే నాయకులు లేక అభ్యర్థులు డేలా పడిపోతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బరిలో దిగిన అభ్యర్థులు బిక్కమొహంతో చోటా మోటా కార్యకర్తలతో ప్రచారం చేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉన్న ఏకైక నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కడే గ్రేటర్ లో ప్రచారం చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా తమ వంతు సహకారం అందిస్తూ ఆ ఏరియాలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులమంటూ చెప్పుకునే నేతలు పిసిసి పదవి మాకు ఇవ్వాలి అంటే మాకు ఇవ్వాలి అనే నాయకులు ప్రచారంలో కనిపించడం లేదు. వారే కాక పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్న షబీర్ అలీ, బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీరే కాకుండా పిసిసి రేసులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, వి హనుమంతరావు లాంటి నేతలెక్కడా అనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్లు పార్టీ నాయకులను కోఆర్డినేట్ చేయడంలో విఫలమయ్యారని గ్రేటర్ నాయకులు విమర్శిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, చివరికి సిపిఐ, సిపిఎం జిల్లాల కార్యదర్శకులు సైతం అభ్యర్థుల గెలుపుకు పనిచేస్తున్నారు. కానీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పెద్దలకు లేని బాధ మాకెందుకని నామమాత్రంగా అభ్యర్థుల వైపు తిరుగుతున్నారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కు జిల్లాపై పెద్దగా పట్టులేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డికి సీనియర్ అనే భావనతో పార్టీ పదవి ఇచ్చారట. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోనా శ్రీశైలం ఇతర జిల్లా అధ్యక్షులతో పోలిస్తే కొంత బెటర్. అతడికి ఎంపీ రేవంత్ రెడ్డి సపోర్ట్ బలంగా ఉంది. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడే జిల్లాలో పర్యటిస్తున్నారు. మిగిలిన అధ్యక్షులు కేవలం వారి ప్రాంతంలో ఉండే డివిజన్లకే పరిమితం అవుతున్నట్లు కనిపిస్తుంది. రంగారెడ్డి పరిధిలో 36, మేడ్చల్లో 38, హైదరాబాద్ లో 76 డివిజన్లు గ్రేటర్ బరిలో ఉన్నాయి. అగ్రనేతలు ప్రచారం చేయని ఈ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు ఏ జిల్లాలో గెలుస్తాయో వేచి చూడాల్సిందే. మల్కాజ్గిరికి ఇన్ఛార్జ్ గా ఉన్న రేవంత్ రెడ్డి నగరం మొత్తం ప్రచారంలో పాల్గొంటూ బీజేపీ, టిఆర్ఎస్, ఎంఐఎం నేతలపై పదునైన వ్యాఖ్యలతో కొత్త ఓటర్లను తమ వైపు తిప్పుకుంటూనే కాంగ్రెస్ కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం కాంగ్రెస్ కు పాత మైలేజ్ తీసుకువస్తుందా, లేకుంటే పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే పంచాయతీలు, కొట్లాటలతో మునుపటిలాగే ఉంటుందా అన్నది ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేయనున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.